హలో అందరికీ, వెల్కమ్ టు మన స్టోరీస్. ఈరోజు రెసిపీ కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. ఇంకా బ్యాచిలర్స్కి అయితే ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ రెసిపీ ట్రై చేసుకోవచ్చు. ఏంటో కాదు, ఎగ్ బుర్జీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి. నేను దీనికోసం 3 ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి అయినాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిగా అయినాక మనం 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. జీలకర్ర కొంచెం వేగినాక ముందుగా కట్ చేసుకున్న మన ఉల్లిపాయలను కూడా యాడ్ చేద్దాం. ఈ ఆనియన్స్ 5 మినిట్స్ పాటు సిమ్లో ఉంచి లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనం కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేద్దాం. నేను దీనికోసం ఫ్రెష్గా దంచిపెట్టిన జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నా, 1 టేబుల్ స్పూన్. మన ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే మూత పెట్టుకోవాలి. మూత తీసి 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకునేవి యాడ్ చేద్దాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ని వేయాలి. ఈ మిశ్రమాలన్నీ మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి. ఇంకొక టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం. ఇవి కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలిసి పెట్టుకోవాలి 2 నిమిషాల పాటుగా. ఇలా కలిపి పెట్టుకున్న వాటిలో ముందుగా కడిగి పెట్టుకున్న మన 4 గుడ్లని వేసుకుందాం. ఇలా ఎగ్స్ అన్నీ వేసినాక మన గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు అలా ఉంచి మూత తీసి ఇలా నిదానంగా కలుపుకోవాలి. చూడండి, మన ఎంతో చక్కగా కుక్ అయిన మన ఎగ్ బుర్జీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరైతే ఏ విధంగా ట్రై చేస్తారో ఎగ్ బుర్జీని, నేను చెప్పే విధంగా మీ ఇంట్లో చేస్తారా లేకుంటే వేరే విధంగా ఏదైనా ట్రై చేస్తారా? ఒకవేళ నేను చెప్పే విధంగా ట్రై చేస్తే ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.